వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు. ఇక రియల్ పవర్ స్టార్ తొలి సంతకం ఆ పెన్నుతోనే. పార్టీకి రాజీనామా చేస్తా, ఒక్కొక్కరిని నరుకుతా. ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయి. వరుసగా ఘోరాలు. సర్కార్పై హరీష్ రావు విమర్శలు. ట్వీట్ పెట్టిన రాజకీయ చిచ్చు. జర్నలిస్టుపై కేసు పెట్టిన తెలంగాణ పోలీసులు. ఏపీ కేబినెట్ తొలి భేటీకి ముహూర్తం ఫిక్స్. అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు. గ్రౌండ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా రికార్డులు. సినిమా హీరోలను సైతం వెనక్కి నెట్టిన కింగ్ కోహ్లీ. మాజీ మంత్రి ఆర్కే రోజాకు టీడీపీ ఎమ్మెల్యే సూటి ప్రశ్నలు. 3 కమిటీ కథ బయటపెట్టిన బుద్ధా వెంకన్న. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. తన వదిన మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఇచ్చిన పెన్నుతో బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఈయనకు అధికారుల సిబ్బంది శాలువాలు కప్పి సత్కరిస్తూ అభినందనలు తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. గత ప్రభుత్వంలో పదవులు అనుభవించిన నాయకులకు, అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఓవైపు బాధతో కన్నీళ్లు, జరిగిన అన్యాయంపై ఆవేశం, నష్టాన్ని పూడ్చాలనే ఆవేదన, ఇలా మొత్తం ప్రెస్ మీట్ అంతా ఎమోషనల్గా సాగింది. గత ప్రభుత్వంలో చాలామంది అధికారులు తనను, తన ఫ్యామిలీని చాలా ఇబ్బందులు పెట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, వారం రోజులు నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి దాడి చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిపై హింసాత్మక ఘటనకు పాల్పడ్డారు. తెలంగాణలో విద్యుత్ అధికారుల తీరు వివాదాస్పదం అయింది. ఒక మహిళ తన ఇంటికి కరెంట్ లేదని అధికారులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదని ఓ ట్వీట్ పెట్టారు. ఆమె అడ్రస్ మేరకు ఇంటికి వెళ్లిన విద్యుత్ అధికారులు ప్రాబ్లం సాల్వ్ చేశామని ట్వీట్ తొలగించాలని కోరారు. అయితే ఆమె ట్వీట్ తొలగించడానికి ఇష్టపడలేదు. సమస్య పరిష్కారం అయింది కాబట్టి తొలగిస్తేనే వెళ్తామని విద్యుత్ సిబ్బంది ముందుకేయడంతో చేసేది లేక ట్వీట్ని తొలగించారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలి కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలలోపు ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేసింది. కోహ్లీ గ్రౌండ్లో పరుగుల వరద పారించడమే కాకుండా తన ఆస్తులను వెనకేసుకోవడంలో కూడా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా భారత్లో అత్యంత విలువైన సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సెలబ్రిటీల బ్రాండ్ వాల్యుయేషన్ క్రోల్ విడుదల చేసిన లేటెస్ట్ నివేదిక ప్రకారం ఈ విషయాన్ని వెల్లడించింది. బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్వీర్ సింగ్, షారుఖ్ ఖాన్ వెనక్కి నెట్టి మరీ ఆయన ఈ ఘనత దక్కించుకున్నాడు. క్రోల్ తాజాగా రిపోర్ట్లో కోహ్లీ బ్రాండ్ వాల్యుయేషన్ $222.9 మిలియన్ అమెరికన్ డాలర్లుగా వెల్లడించింది. అంటే భారత కరెన్సీ సుమారు 1900 కోట్లు. గత ఏడాది 2022తో పోల్చితే కోహ్లీ ఆస్తుల విలువ ఏకంగా 29% పెరిగినట్లు తెలిపింది. రిషికొండ నిర్మాణాలపై మాజీ మంత్రి వైసీపీ నేత రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఏంటమ్మా రోజా అంటూ ట్వీట్ని ప్రారంభించారు. నాడు రిషికొండ నిర్మాణాలు ముఖ్యమంత్రి నివాసం కోసమని, అక్కడ నుంచే పాలన అని చెప్పి ఈరోజు పర్యాటకుల కోసం నిర్మించామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రోజాను విచారిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని ఆయన చెప్పారు. అలాగే 3 కమిటీ కథ ఏమిటో కూడా బయటకు వస్తుందని రోజాపై కాస్త ఘాటు విమర్శలు కూడా కురిపించారు. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.